వచ్చారు సార్. నిలబడి చేతులు కట్టుకొని ఆమెకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఆమె వచ్చిన పర్పస్ కోసం. ఈ మీటింగ్‌లు వినడం ఒకటి, అక్కడ సిట్యుయేషన్ చూడడం ఒకటి నాకెంత బాధయిందంటే, ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా గూడా, ఎంత సెంట్రల్ జాబ్ అయినా గూడా, ఒక పదవి ముందు చేతులు కట్టుకోవాల్సిందేనా? ఒక బానిసతత్వమేనా అసలు? ఏం మెసేజ్ ఇస్తున్నాం సొసైటీకి అనిపిచ్చింది నాకు. చదువు రాని వాళ్ళని తీసుకెళ్ళి ఆహ్, హైలో పెట్టేసి, ఒక చదువొచ్చిన వాళ్ళు అంత రెస్పెక్ట్ లేకుండా చేతులు కట్టుకోవడం. ఎంత చదివినా, ఎంత హై పొజిషన్‌లో ఉన్న జాబ్ అనేది బానిసతత్వమేనా అనేది చాలా బాధయింది నాకసలు. నేనప్పుడు డిసైడ్ అయినా. ఆ క్షణం డిసైడ్ అయినా. ఎంత చిన్న బిజినెస్ గానివ్వండి, అది ఏదైనా గానివ్వండి, వాటెవర్ ఇట్ మే బి, బిజినెస్‌కి మనం బాసయితాం. నాకది క్లారిటీ వచ్చింది. ఇంట్లో చిన్న కిరాణం కొట్టు పెట్టుకోండి. అది మనదైతది. మనం దానికి బాసయితాం. ఈ బానిసత్వం పోతది ఫస్టు. ఇంత చదువు చదివి ఒకరి చేతి కింద ఈ బానిసతత్వం ఏంది అనేది నేను రియలైజ్ అయినా. ఆప్షన్ లేక, చాలా మందికి ఆప్షన్ లేక, పెట్టుబడి లేక కొంతమందైతే, సపోర్ట్ లేక కొంతమందైతే, బిజినెస్ చేయాలన్న ధైర్యం లేక కొంతమందైతే, ఈ రకంగా అన్ని రకాల పరిస్థితుల వల్ల చదువుకొని చదువులకు పెట్టేంత గూడా లక్షలు, లక్షలు, లక్షలు పెట్టి చదివి నెలకు 10,000 వస్తే చాలు, 15,000 వస్తే చాలు అనే ఒక కాంప్రమైజింగ్ లైఫ్ బతుకుతున్నారు. అట్లాంటి సిట్యుయేషన్‌లో చాలా చాలా బాధనిపిచ్చి, నేనేం జేశానంటే నాకొద్దు. నాకు ఏదైనా సరే నా బిజినెస్‌కి నేనే బాస్ కావాలి అనేది నేను డిసైడ్ అయినా. నేను డిసైడ్ అప్పటికే నేను సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ తీసుకున్నాను. యాస్ ఎ బ్యూటీషియన్‌గా గూడా నేను సిటీలో తీసుకున్నాను. కానీ బిజినెస్ జేయాలి అన్నంత ధైర్యం నేనెప్పుడు చేయలేదు. బిజినెస్ జేస్తే పెట్టుబడి గావాలి. పెట్టుబడి పెడితే అది లాభం వస్తదో రాదో తెలవదు. దానికి చాలా గట్స్ ఉండాలి. ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ జేస్తున్నాము అంటే, సొసైటీలకు మనము ఎళ్తున్నాము అంటే దానికి చాలా ధైర్యం ఉండాలి. ఇన్ని రకాలు ఆలోచించి నేను ఆగిపోయాను. కానీ ఈ వెస్టేజ్‌లోకి ఎప్పుడైతే వచ్చానో నేను, ఇంతమందిని ఎప్పుడైతే చూస్తున్నానో, కొంతమంది గవర్నమెంట్ జాబ్‌లే రిజైన్ జేషిర్రు. ఎంతో కష్టపడి 18 గంటలు, 20 గంటలు చదివి ఎంత చదివితే ఆ జాబ్ వస్తదనేది నాకు తెలుసు. ఎందుకంటే నేను చదివినా గాబట్టి. అదెంత స్ట్రెయినో నాకు తెలుసు. అన్ని గంటలు కష్టపడి చదివి గూడా గవర్నమెంట్ జాబ్ వచ్చినాక రిజైన్ జేసి వచ్చినారు అంటే అర్థం చేసుకున్నానింక నేను. నాకు ఆ ధైర్యం వచ్చింది. దీంట్లో నిలబడితే ఈరోజు సక్సెస్ కాకపోవచ్చు. ఇంక 2 ఏళ్ళకి వస్తుండొచ్చు అనేది ఒక నమ్మకం వచ్చింది. కాబట్టి బిజినెస్ జేయాలి. మన బిజినెస్‌కి మనమే బాస్ అవ్వాలి అనేది డిసైడ్ అయ్యి, నేను జాబ్‌కి రిజైన్ జేసి పూర్తిగా వెస్టేజ్ కోసమే నేను టైం కేటాయించాలని డిసైడ్ అయ్యి నేను జాబ్‌కి రిజైన్ జేయడం జరిగింది. ఇప్పుడు నేను లిటరల్లీ చెప్తున్నాను, నేను ఖాళీగానే ఉన్నాను. ఇంక నేను నా బిజినెస్‌ని గూడా స్టార్ట్ చేయలేదు. నేను బిజినెస్ జేయాలనుకున్న పర్పస్ కూడా కొత్త వ్యక్తులు పరిచయం అయితే వాళ్ళని వెస్టేజ్‌లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే 100% నేను నా బిజినెస్‌ని కూడా స్టార్ట్ చేస్తున్నాననమాట. నాకంటూ ఒక ధైర్యం వచ్చింది. లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతది ఈ వెస్టేజ్ ద్వారా అనే ఒక నమ్మకం వచ్చింది. ఎప్పుడైతే నేను ధైర్యం చేశానో, నా జాబ్‌కి రిజైన్ చేశానో, అప్పుడే నేను సక్సెస్ అయ్యానని నేను గ్రహించుకొని చాలా ధైర్యంగా ఉంటున్నా నేనిప్పుడు. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, వెస్టేజ్ చాలా చాలా మంచి బిజినెస్. అర్థం చేసుకుంటే మాత్రం చాలా మంచి బిజినెస్. అర్థం చేసుకోకపోతే చైన్ సిస్టమ్ అది ఇది అని చాలా సఫర్ చేస్తున్నారు. అసలు యాక్చువల్‌గా గూడా మా అక్క చెప్పినప్పుడు నేను గూడా నమ్మలేదు. ఆధార్ కార్డ్ ఏదో అడగంగానే ఇచ్చినా, 3 నెలలు సతాయించిన నేను గూడా. నాకర్థం కాలేదు. నాకు తెలవదు. ఇలా ఇలాంటియన్నీ ఫేకు నమ్మొద్దు. ఎవరేం చెప్పినా నమ్ముతావు నువ్వు. నువ్వు నమ్మింది గాక ఇంక నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తావు? నేను జాబ్ చేసుకుంటున్నా. ఎవరన్నా ఏమన్నా డిస్టర్బ్ అయితే నా జాబ్‌కే దెబ్బైతది అని నేను చాలా భయపడ్డా అసలు యాక్చువల్‌గా గూడా. భయపడి 3 నెలల దాకా గూడా నేనసలు ఐటెమ్ కొనలేదు. నేను మీటింగ్‌లకు గూడా రాలేదు. తర్వాత చిన్నగా చిన్నగా మీటింగ్‌లకొచ్చి ఎప్పుడైతే పాండు సార్ వాళ్ళ ఇల్లు గృహప్రవేశం అయిందో అది నేను లైవ్‌గా చూసి గాని నమ్మలేదు. అసలిది నిజమేనా? ఇల్లు కట్టి రూపాయల 1,50,00,000 ఇల్లు కట్టేంత ఉందా? ఈ వెస్టేజ్ వాళ్ళు ఎందుకిస్తారు? వాళ్ళకేం అవసరం ఇవ్వడానికి? అంత కోట్లు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చుకోవడానికి ఏమైతుంది? ప్రొడక్ట్‌ల దమ్ము లేనప్పుడే ఈ పేద ప్రజలను లాగుతుండే. ఇంకెన్నెన్నో అనుమానాలు సార్. ఎన్నెన్నో అనుమానాలు. అవన్నీ కామన్. తెలవక ముందుకు రావడం అనేది కామన్. ఎప్పుడైతే నేనక్కడికొచ్చి గృహప్రవేశం చూసి ఈ లీడర్స్ అందరిని జూసి
వాళ్ళ టెస్టిమోనీలు విని ఒక క్లారిటీ తెచ్చుకున్నాను. అప్పటి నుంచి నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది ఫస్ట్ వెస్టేజ్ మీద. రేట్లు ఎక్కువ ఉన్నాయి అనే దగ్గర కూడా నేను చాలా ఫీల్ అయినా. ఇంత రేట్లు పెట్టి కొనుక్కోవడం అవసరమా? ఇన్ని రోజులు ఇది ఉంటేనే మనము బ్రతికినమా అనేలాగా. కానీ దానికి ఒక రీజన్ ఉంది. దాని ద్వారానే కదా ఇంతమంది ఇన్ని రకాల ఇన్కమ్ సంపాదిస్తున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ లేదు అనే స్టూడెంట్స్ ఎదురు చూస్తలేరు. నాకు తెలిసి అయితే ఒక 30-40% స్టూడెంట్స్ అయితే వేరే జాబ్ కోసం ఎదురు చూడట్లేదు. వెస్టేజ్ అర్థమైన స్టూడెంట్స్ చాలా చిన్న వయసులోనే సక్సెస్ అయినారు ఇందులో. చాలా గ్రేట్ అనిపిస్తది. ఎవరి కోసం ఎవరో వచ్చి జాబ్ ఇస్తే గానీ మేము బతకలేము అనే సిచ్యువేషన్ నుంచి ఎవరైంది మాకు జాబ్ ఇచ్చేది, మేమే 10 మందికి జీవితాన్ని ఇస్తామనే ఒక కేపబుల్ పర్సన్స్ అయినారు కదా మీటింగ్లలో చూస్తుంటే. చాలా ప్రౌడ్ అనిపిస్తది. ఒక స్టూడెంట్, ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి, ఒక ఆయ, ఒక బిజినెస్ చేసే పర్సన్, ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తి ఇంతమంది సక్సెస్ అవుతున్నప్పుడు ఇది ఎట్లాంటి పరిస్థితుల్లో ఫేక్ కాదని ఒక క్లారిటీ వచ్చింది నాకు కూడా. ఏ బిజినెస్ లోనైనా రిస్క్ ఉంటది అనేది అయితే అర్థమైంది. ఇప్పుడు జాబ్ లో అయినా 20 సంవత్సరాలు చదివితే గానీ 20,000 జాబ్ రాలేదు. ఎవరి దగ్గర బానిసత్వం చేయడానికి 20 ఏళ్ళు చదివింది అనిపిస్తుంది ఆలోచిస్తే. నేను ఇన్ని రోజులు జాబే చేసినా గానీ వేరే వాళ్ళు జాబ్ చేసినా నాకు ఇప్పుడు నవ్వు వస్తుంది వెస్టేలోకి వచ్చినాక. ఇన్నేళ్ళు చదివి ఓన్ గా బిల్లు కావడానికి మనం కెపాసిటీ పెడతలేం గానీ వేరే ఎవరినో బిల్లు చేయడానికి మన శక్తిని అంతా దారపోస్తున్నామా అని అనిపిస్తుంది నాకు వేరే వాళ్ళ దగ్గర ఇప్పుడు చేస్తుంటే. ఆ ఎఫర్ట్ ఏదో మన కోసం మనం పెట్టుకుంటే అయిపోతుంది కదా. అది ఎందులో ఉంది? కేవలం బిజినెస్ లోనే ఉంది. మనం డెవలప్ కావాలన్నా, మన ద్వారా ఇంకో నలుగురికి ఎంప్లాయ్మెంట్ దొరకాలన్నా అది మనం మాత్రమే బిల్డ్ చేసుకోవాలనేది అర్థమైంది. అర్థమయ్యే నా కెపాసిటీ ఏందో నాకు అర్థం చేసుకుని ధైర్యం తెచ్చుకొని ఈ బిజినెస్ వైపు టర్న్ కావడం జరిగింది. నేను యాక్చువల్ గా బిజినెస్ వేలో వెళ్ళాలంటే కూడా నాకు లావణ్య మేడమే మోటివేట్. ఆమెను చూస్తే నేను చాలా వరకు డిసైడ్ అవ్వడం జరిగింది. మేడం షాప్ లో కూర్చొని బిజినెస్ చేసుకుంటూ ఇంత టీమ్ చేసుకుని వాళ్ళ 1,60,000 1,70,000 సంపాదిస్తుందంటే ఆమె సజెషన్స్ తోని నేనెందుకు సక్సెస్ కాలేను అనే ఒక ధైర్యం కూడా నాకు వచ్చింది. ఎప్పటికప్పుడు మాలతి మేడం గానీ లావణ్య మేడం గానీ సపోర్ట్ చేస్తూనే ఉంటారు, సజెషన్స్ ఇస్తూనే ఉంటారు. ఇదంతా కూడా నాకు చాలా సపోర్ట్ అనిపించింది. నేనైతే విజయవంతంగా చాలా హ్యాపీగా ఆ బానిస సంఖ్యలు పెంచుకున్నట్టుగా నా జాబ్ అయితే రిజైన్ చేశాను. నిజంగా కంగ్రాచులేషన్స్ టు మీ అనుకుంటా. నేనైతే ఎప్పుడైతే జాబ్ రిజైన్ చేశానో నా లైఫ్ ను చేంజ్ చేసుకోవడానికి కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఒక స్పోర్టివ్నెస్, ఇంకేం చేస్తే నేను సక్సెస్ అవుతా, ఇంకా దీనికి ఇంకేం చేయాలి, ఇంకెట్లా ఎవరిని కలవాలి, ఇంకెట్లా దీన్ని బిల్డ్ చేసుకోవాలి, నేను ఒక నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి, ఒక నలుగురు టీంని ఎట్లా చేసుకోవాలనే ఆలోచనలు కొత్తగా వస్తున్నాయి. జాబ్ చేస్తే ఏముంది, ఎంతసేపు పొద్దున వెళ్ళాలి, వాళ్ళు చెప్పినట్టు చచ్చుకుంటూ చేయాలి, నచ్చినా నచ్చకున్నా వాళ్ళు ఇస్తేనే సెలవు తీసుకోవాలి. 20 సంవత్సరాలు కష్టపడి స్వేచ్ఛను, స్వతంత్రాన్ని, ఇష్టాన్ని, కోరికలను అన్ని తాకట్టు పెట్టి ఉద్యోగం చేయడమే అనిపించింది. ఎప్పుడైతే రిజైన్ చేశానో నా జాబ్ కి మెంటల్ గా చాలా ఫ్రీ అయిపోయాను నేను. అంత ట్రాన్స్ఫార్మ్ చేసింది నా లైఫ్ ని వెస్టేజ్. ఈ రోజు నేను చేయబట్టి ఒక 5-6 మంత్స్ అవుతుంది సీరియస్ గా. నేను ఇప్పుడు సిల్వర్ పొజిషన్ లో ఉన్నా. కానీ నేను ఈ రోజు ఒక 10 లక్షలు ఎర్న్ చేస్తున్నంత హ్యాపీగా ఉన్నా. లక్షలు ఎర్న్ చేసినప్పుడే హ్యాపీగా ఉంటా, చేయకపోతే హ్యాపీగా ఉండా అనేది లేదు. లైఫ్ ని బిజినెస్ పరంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఒక బాస్ పొజిషన్ లో ఉండాలని ఎప్పుడైతే నా మైండ్ చేంజ్ అయిందో నాకు అన్ని పరిస్థితులు సహకరిస్తున్నాయి. మన ఆలోచన ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు మనం ఆ స్థానంలో ఉండడానికి వ్యక్తులు గాని పరిస్థితులు గాని సహకరిస్తాయి అనేది 100% నిజం అనేది నా విషయంలోనే అర్థమవుతుంది. ఇన్ని రోజులు నేను డిసైడ్ అవ్వలేదు. నేను ఒక సర్కిల్ గీసుకొని ఇదే నా ప్రపంచం, సేఫ్ జోన్, ఇది దాటితే నేను బ్రతకలేను అనే ఒక భయంలో ఊడుకుపోయి ఉన్నా. సో నా లైఫ్ ఏం ట్రాన్స్ఫార్మ్ కాలేదు, జస్ట్ బ్రతికినా అంతే. ఇప్పుడు డిసైడ్ అయ్యి పక్కన వచ్చి మార్చుకోవాలని ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో చాలా ఫ్రీ అయిపోయినా. అదే చెప్తున్నాను లీడర్స్, అందుకే వెస్టేజ్ ఖచ్చితంగా నమ్మండి, నమ్మి నిలబడండి. 1 year కాకపోతే 2 years, 2 years కాకపోతే 3 years సక్సెస్ మాత్రం 100% వస్తుంది. తిరుపతి దర్శనానికి వెళ్తే లైన్ లో నిలబడితే మనకు తెలియకుండా మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం. వెనక నుంచి తోస్తూనే ఉంటారు, తోయొద్దన్నది తోస్తూనే ఉంటారు. ఎవరిని ఆపలేం. వెనక బారులు తీరిన లైన్ ని మనం ఎక్కడ ఆపలేం.
వాళ్ళు తోస్తుంటే మనం తడుచుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందే, దేవుని చూడాల్సిందే. తిరుపతి దర్శనం లైన్ లో నిలబడాలంతే. తోసే వాళ్ళు తోస్తూనే ఉంటారు, లాగే వాళ్ళు అప్లైనర్స్ లాగుతూనే ఉంటారు పైకి. మన వంతు ప్రయత్నం, మన పాత్ర మనం పోషిస్తే చాలు అక్కడ నిలబడి. అక్కడనే మనం నిలబడకుండా దేవుడి దర్శనం కావాలంటే 100% వెంకటేశ్వర స్వామి ముందున్నా కూడా మనం గ్రహించుకోలేదు. అది మానవ సైకాలజీ. అది పిలిచి పిల్లనిస్తే కాదుపో అన్నట్టుగా ఎవరైనా సరే వాళ్ళ దగ్గరకు ఒక అవకాశం నేను ఇస్తాము అంటే నమ్మే పొజిషన్ లో ఎవరూ లేరు. ఎప్పుడైతే వాళ్ళ దగ్గరకు ఒక అవకాశం వస్తుందో అది నిజంగా ఫేక్ అయితేనే మా దగ్గరకు వస్తుంది అనే సైకాలజీలో ఉన్నారు జనాలు. వాళ్ళ ముందుకెళ్ళి గోల్డ్ బిస్కెట్ చేతిలో పెట్టినా కూడా ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు, నువ్వెందుకు నాకు గోల్డ్ బిస్కెట్ ఇస్తావు అనే మైండ్ సెట్ లో ఉన్నారు. కానీ అది నిజంగా గోల్డ్ బిస్కెట్ అయినా తెలుసుకుందాం, ఇస్తున్నాడు కదా ఎందుకు ఇస్తున్నాడు కనుక్కుందాం అనే ఓపిక ఎవ్వరికి లేదు. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒక 20,000 జాబ్ కోసం 20 సంవత్సరాలు చదివినా కదా, ఒక 2 లక్షల చెక్కు కోసం 3 సంవత్సరాలు ఈ స్టైల్లో నిలబడడంలో తప్పలేదని నేను గ్రహించుకున్నా. అందుకే నేను వెస్టేజ్ కోసం జాబ్ రిజైన్ చేయడం జరిగింది. అందరి సపోర్ట్ తో నేను ఈ డిసెంబర్ కి 1,00,000 చెక్ అన్న తీసుకోవాలన్న గోల్ తో నేను వర్క్ చేస్తున్నాను. తీసుకోకుండా నేను ఫీల్ గాను, ఎందుకంటే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. దీన్ని నేను ఎప్పటికీ వదలను. ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ సంవత్సరం అయినా సరే నేను అనుకున్న గోల్ రీచ్ అవుతాను. ఒక ధైర్యం అనేది నాకు ఉంది. ఇదైతే ఎక్కడికి పోదు. ఇవాళ వచ్చిన కంపెనీ కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి ఉంది అంటే ఇవాళ నేను రాగానే ఎక్కడికో పోతుందన్న భయం అయితే లేదు. నేను ఇంకొకరితో రూపాయి పెట్టించట్లేదు, నేను రూపాయి పెట్టట్లేదు, ఎవరిని మనం మోసం చేయట్లేదు. కిరాణా షాప్ లోకి వెళ్ళి పైసలు ఇస్తేనే వాళ్ళు సామాన్ ఇస్తారు. ఇక్కడ కూడా అంతే, పైసలు ఇస్తున్నాము సామాన్ ఇస్తారు, పైసలు ఇవ్వకపోతే ఇవ్వరు అంతే. ఇక్కడ ప్రోడక్ట్ జెన్యున్ గా ఉంది, షాప్ లో జెన్యున్ గా ఉన్న 8 కిలోమీటర్లకు ఒక షాప్ ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్ మీన్స్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టేజ్. చైన్ సిస్టమా కాదు, చెరో 10,000 కట్టియాలి, మనము 10,000 కట్టాలి, వాళ్ళు కట్టినే మనం తీసుకోవాలని ఇవన్నీ మనం మోసం చేయట్లేదు. ఒక కంపెనీ తయారు చేస్తున్న ప్రొడక్ట్ ని తీసుకొచ్చి ఆ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ చేసి మీరు పైసలు ఎర్న్ చేసుకోండి అంటుండే కంపెనీ. అడ్వర్టైజ్మెంట్ ఇస్తే పైసలు వస్తాయి. ప్రొడక్ట్ కావాలనుకుంటే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. సింపుల్ లాజిక్. అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ టీమ్ ని తయారు చేసుకున్న వాళ్ళకు మంచిగా నెలకు లక్షలు వస్తున్నాయి. మాకు అవసరం లేదు, మేమే వాడుకుంటామంటే ప్రొడక్ట్ ఇస్తున్నారు. దీంట్లో ఫేక్ అయితే ఏం లేదనేది ఒకటి అర్థమైపోయింది. సో ఎవరి సత్తా వాళ్ళది. భూమిలో బంగారం ఉంటే తవ్వుకున్నంత వెళ్ళినట్టుగా నీకు శక్తి ఉన్నంత వరకు నువ్వు తవ్వుతూ ఉంటే బంగారం వస్తుంది. నా వల్ల కాదు, నాకు ఇంతే చాలు అని అనుకుంటే ఒకే బంగారం బిస్కెట్ దొరుకుతుంది. ఏదైనా మన కెపాసిటీని బట్టే ఉంటది. ఓన్ బిజినెస్ అయినా అంతే కదా. మన బిజినెస్ ని ఎంత బిల్డ్ చేసుకోవాలో దానికోసం 24 hours కష్టపడితేనే మన బిజినెస్ పబ్లిసిటీ అయితే, కస్టమర్స్ వస్తేనే మనము 4 రూపాయలు సంపాదించుకోగలుగుతాం. లేదు నాకు ఆ పని వచ్చు, నేను షాప్ ఓపెన్ అయితే చేసినా కానీ పబ్లిసిటీ చేసుకోను, నేను ఎవరికి చెప్పాను అనుకుంటే ఓన్ బిజినెస్ అది ఏదైనా కానివ్వండి, జనాలకు తెలియనప్పుడు మనం మన బిజినెస్ లో కూడా సక్సెస్ కాలేము. అది. సో అన్నిటి కోసం ఎంతైతే ఎఫర్ట్ పెడతామో దీనికోసం కూడా అంతే ఎఫర్ట్ 24 hours పెట్టాల్సిన అవసరం లేదు. రోజుకు 2-3 గంటలు ఎఫర్ట్ పెట్టి దీనికోసం కొంత కేటాయించి, ఇంకా అదృష్టకరమైన విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఏ కంపెనీలోనైనా ఏ ఆఫీస్ లోనైనా నేను ఒక 2 నెలలు 3 నెలలు సెలవు పెడితే నాకు 3 నెలలు శాలరీ రాదు. అండ్ అన్ని రోజులు రానందుకు గాను వాళ్ళు చాలా నోటీసులు ఇస్తారు. ఆ జాబ్ నుంచి కూడా తీసేసే అవకాశం ఉంటుంది. దానికంటే ఒక లిమిట్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే చేసేంత వరకు కష్టపడి చేస్తూనే ఉంటాం. ఒక 2 నెలలు మనకు పాసిబుల్ కాకున్న టైము, ఆ 2 నెలలు చేయకున్నా కూడా ఇక్కడ టార్గెట్ అనేది లేదు. ఈ 2 నెలలు మీరు చేయకపోతే మిమ్మల్ని ఇందులో నుంచి తీసేస్తాము, మీరు అవసరం లేదు అని ఎవ్వరు మనం అనరు. పరిస్థితులను బట్టి మనం చిన్నగా మన టీం ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తాము. అదృష్టం మన ప్రయత్నానికి, ఆ దేవుడు ఆశీర్వాదం, అప్లైనర్ ఆశీర్వాదం 2 మనకు కలిసి వస్తే అదే నెలలో ఆ 2 నెలలు చేయండి కూడా కలిసి వచ్చి చెక్ డబల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇన్ని రకాల సోర్సెస్ ఉన్నాయి. ఈ బిజినెస్ లో డెవలప్ కావాలంటే మన ఎఫర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా అంతే కదా మేడం.
ఒక జాబ్ వచ్చింది, ఒక 50,000 నెలకు శాలరీ, అపాయింట్మెంట్ ఇచ్చారు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు, పోయి జాయిన్ అయినా. నేను జాయిన్ అయినా రిజిస్టర్ లో నా నేమ్ ఎక్కింది. నేను జాయిన్ అయినా కదా, నాకు 50,000 శాలరీ అన్నారు కదా, నేను ఇంటికాడనే కూర్చుంటా, నాకు నెలకు వచ్చినాడు 50,000 తీసుకుంటా అంటే ఎవరైనా ఇస్తారా? పొద్దునెళ్ళి ఆఫీస్ లో కూర్చొని ఆ వర్క్ చేస్తేనే కదా నెలకు శాలరీ వచ్చేది. అక్కడ ఎట్లా అయితే జాయిన్ అయ్యి నెల రోజులు కష్టపడితేనే డబ్బులు వస్తాయో, ఇక్కడ కూడా ఐడి తీసుకొని ఆ నెల రోజులు కష్టపడితేనే చెక్ వస్తుంది. లేదు ఐడి తీసుకున్నాం పైసలే వస్తలేవు ఇదంతా ఫేక్ అనుకుంటే ఎవరేం చేయలేరు. కలెక్టర్ అయినా ఆ నెల రోజులు కష్టపడితేనే ఆయనకు జీతం వస్తుంది. లేబర్ అయినా ఆ నెల రోజులు పనిచేస్తేనే వాళ్ళకు కూలి వస్తుంది. ఇక్కడైనా అంత ఐడి తీసుకున్న ప్రతి లీడర్ ఆ నెల రోజులు కష్టపడి టీం చేసుకుంటేనే చెక్ వస్తుంది. ఇది ఒక్క క్లారిటీ తీసుకుంటే ఈ వెస్టేజ్ లో మోసం అనేది లేదు అనేది నాకు అర్థమై నేను జాబ్ ని రిజైన్ చేసి పూర్తిగా వెస్టేజ్ కోసమే టైం తీసుకోవాలని డిసైడ్ అయ్యి నేను వర్క్ చేస్తున్నాను. ఈ డిసెంబర్ చెక్ అయితే 1,00,000 తీసుకుంటాను హోప్ తోనున్నాను. దీనికి అందరి సహకారం ఆశీర్వాదం ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ యూ వెల్.